నమ్మించి మోసం చేసిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డిలను నమ్మొద్దని ప్రజలు పిలుపునిస్తున్నారు. ఆలేరులోని సీఎం కేసీఆర్ మీటింగ్ లో చెల్లూరు గ్రామ వృద్ధురాలికి గాయాలయ్యాయి. వెంటనే వృద్ధురాలిని తులసి హాస్పిటల్లో జాయిన్ చేశారు. పూర్తి ఖర్చు భర్తిస్తామని చెప్పి వెళ్లారని కానీ ఎలాంటి నగదు ఆసుపత్రిలో చెల్లించలేదన్నారు. పైగా వృద్ధురాలికి 5 లక్షలు చెల్లించినట్టుగా చెప్పుకోవడం సమంజసం కాదన్నారు. ఇలాంటి తప్పుడు హామీలను ఇచ్చే నాయకులకు ఓట్లు ఎలా వేయాలి అని బాధితురాలు ప్రశ్నిస్తుంది. ఈ గొంగడి సునీత 2 సార్లు గెలిచింది. కొండపురంలో ఏ అభివృద్ధి చేయలే. ఏట్లే బ్రిడ్జి కడతానని మాతోడు కూడా అన్నది. అయితే బ్రిడ్జి కట్టాలంటే సింగారం కాలపల్లి కొండపురం చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఇంక్వైరీ కూడా చేసింది. వచ్చిండు డి వచ్చిండు. ఈ బ్రిడ్జి తీసుకుపోయి మోదువాయిగూడెంలో పెట్టింది కొండపురం బ్రిడ్జి. మాకు మళ్ళీ ఈ మండలం తీసుకుపోయి ఆత్మకూరు మండలం తీసుకుపోయి మూటకొండూరే కలిపింది కొండపురాన్ని. మాకు ఏ ఇల్లు ఇవ్వలేదు. ఎవరికి పింఛన్లు అయితే చేయలేదంటలేము కానీ పింఛన్లు అయితే వచ్చినాయి కానీ ఊరిని అభివృద్ధి పనులు ఏది ఇవ్వలేదు. గ్రామ పంచాయతీ కూడా కానీ ఆ బ్రిడ్జి కడితే మాకు సంతోషం అని ఉండు కానీ మేము పోతే మమ్మల్ని కేర్ చేయలేదు. ఇప్పుడు బీర్లా ఇలేకే ఎత్తాం, చెయ్యి గుర్తుకే ఎత్తాం. ఆమెకైతే గొంగడి సునీత ఎమ్మెల్యేకు 10 సార్లు చేసేది సంపాదించుకుంది కానీ వేరే ఊళ్ళో అభివృద్ధి చేస్తానని ఏమి అనలేదు. ఆమెకు దృష్టికే రాలేదు. ఎందుకు కొండపురం ఆత్మకూరు మండలం అభివృద్ధి చేస్తానని ఎన్నడూ ఏ మండలంలో ఆమె చేయలేదు. మరి సల్లూరు అయ్యా, మరి సల్లూరు ఆలేరు మీటింగ్ పోయినా. ఎవరు మీటింగ్? కేసీఆర్ మీటింగ్ పోయినా. నేను ఆడ కూర్చున్నా. పోలీసు ఆయన వచ్చి కారు చూడకుండా నన్ను గుద్దిండు. ఈ పిల్లలకు గుద్దిండు. ఆయాసం అయ్యింది. ఆ నుంచి తీసుకుపోయి తులసి హాస్పిటల్కి తీసుకుపోయి నాకు కాళ్ళు బాగా చేపిస్తాడని అంటే ఎరుకైతే గొంగడి సునీత గాలేరు పడలేదు. వీళ్ళందరూ వచ్చిండ్రు. నీకేం పీకలేదు, నువ్వేం రంది పడకు, ఏం చేయకు, మేము ఉన్నాము, మేము చూపిస్తాము, నువ్వేం బాధపడకు, అన్నిటికీ బాధ్యత నాదని ఒప్పుకుంది. ఆమె వచ్చి ఒక పని చేయలేదయ్యా. 3 రోజులు ఉంచుకుంటూ 3వ నాడు గ్లూకోజ్ పెట్టిండ్రు. గ్లూకోజ్ కూడా తీసేసి రీఛార్జ్ చేస్తే నా బిడ్డకి తీసుకుపోయిండ్రు. నా బిడ్డకి తీసుకపోతే నా బిడ్డకి అయితే మళ్ళీ వచ్చి పోలీసు ఆయనని తీసుకొని వచ్చారు. పోలీసు ఆయన తీసుకొస్తే ఆయనే అండి ఆయన ఇచ్చేపోయిండు. మళ్ళీ వాళ్ళు తొలి చూడకపోలే. నిన్నెవరు పట్టించుకోలేదు. ఏం కాదు, 15 రోజులకు దవాఖానకు తీసుకుపోవాలంటే మళ్ళీ ఉండి 15 రోజులకి ఎంత అవుతుంది, 20 రోజులకు తీసుకుపోతేనే బాగా అవుతుంది. ఇప్పుడు తీసుకుపోతే బాగా కాదు, మాకు చూపిస్తాం అని అన్నారు. ఎవరు అటెంకర రాలేదు, చూడలేదు. మీ దయ నన్ను ఎట్లు చేస్తారో, నా కాళ్ళు నడుము వస్తలేదు, ఎట్లు చేసినా మీ దయ. గొంగడి సునీత గారు వచ్చిర్రు. తులసి హాస్పిటల్కి వచ్చేసి అన్నీ నేను చూసుకుంటా, నువ్వేం బాధపడకని ఆమెకు హామీ ఇచ్చిపోయారు. మాకందరు కూడా హామీ ఇచ్చిపోయారు. మేము మళ్ళీ అడిగినా, మీరు 4 సార్లు అడిగినా నేను చూసుకుంటా, అన్నీ మీరేం బాధపడకూర్రి, అన్నీ ఆమెకి ఎంత కావాలో నేను చూసుకుంటా, ఆమెకు ఆపరేషన్ మంచిగా చేపిస్తా నేను అని చెప్పి మాకు హామీ ఇచ్చిపోయింది తులసి హాస్పిటల్కి వచ్చి. కానీ ఇప్పుడు ఏం రెస్పాండ్ అవుతలేదు, ఒక ఫోన్ కూడా చేయట్లేదు. తులసి హాస్పిటల్ వాళ్ళు డిశ్చార్జ్ చేసి మాకు సంబంధం లేదు అని అంటున్నారు. ఊర్లో ఆమె గొంగడి అని 5 లక్షలు ఇచ్చిందంట కదా మీకు, ఆమె తెచ్చినాక మీరు ఎందుకు ట్రీట్మెంట్ చేస్తలేరని మా చల్లూరు మొత్తం పుకార్ అయిపోయింది. మొత్తము చల్లూరులో ప్రతి ఒక్కరు మమ్మల్ని అడుగుతున్నారు. 5 లక్షలు ఇచ్చినారుగా గొంగడి సునీత అని చెప్పేసి. మాకు రూపాయి ఇవ్వలేదు మా చేతికి. అయితే గాల్రెడ్డి పటేల్ ఒకసారి పోలీస్ అయినా తీసుకొచ్చి స్టేట్మెంట్ కూడా ఇచ్చిండ్రు. పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చి అన్నీ చూసుకుంటున్నా, అన్నీ చేస్తున్నాను, పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చుకున్నది. కానీ మాకేం ఇవ్వలేదు.